నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో అల్లం మొదలు పెట్టండి, పసుపు మొదలు పెట్టండి, మిరియాలు మొదలు పెట్టండి, సొంటి మొదలు పెట్టండి, వెల్లుల్లిపాయలు మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి ఇంకొక మాట చెబుతా, లాస్ట్ భలే ఉంటుంది ఇది. ఒక్క ఆవు పిడక పొద్దున్నే ముట్టించి చిన్న బౌల్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోండి. ఒక్క ఆవు పిడక ముట్టించండి, కుదిరితే హోమం మంత్రం లేకపోతే వదిలే. ఉత్త ఆవు పిడక స్నానం చేసిన వెంటనే దాన్ని రగిల్చి ముట్టించి ఒక చిన్న రాగి పాత్రలో పెట్టి ఒక మూల పెట్టి పిల్లలు పెద్దలు తగలకుండా మీరు మీ పనులు చేసుకోండి. మీ ఇంట్లో వాడే సెల్ ఫోన్ల రేడియేషన్ని, ఫ్రిడ్జుల రేడియేషన్ని, ఓవెన్ల రేడియేషన్ని, ఏసీల రేడియేషన్ని హరించగలిగిన ఏకైక భారతీయ సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక శక్తి గోమాత. ఆ గోమాత ఎంత పవిత్రమైందంటే షణ్ముఖ శర్మ గారు చెబుతుంటే నేను విన్నానండి ఒకసారి. ఒక 10 గోవులు మీరు పెంచుతున్నారు అనుకోండి. గోవు దగ్గరికి మీరు వెళ్ళారు, పొద్దున్న అవి మేతకి వెళ్తున్నాయి. యజమాని ఏం చేస్తాడు, దాని మీద చేయబెట్టి నువ్విరి పద అని పంపుతాడు. అది వెళ్తుంది ఎక్కడికండి? మేతకి. మాట్లాడరా, అన్నీ నేనే మాట్లాడాలా? ఎక్కడికి వెళ్తుంది? మేతకి వెళ్ళింది. ఏమి తింటది అని చెప్పి రీసెర్చ్ చేసింది ఋషులందరూ. అది వచ్చుద్ది ఇంటికి, పాలు ఇస్తుంది రాగానే.